నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకి నాటి ముఖ్యాంశాలు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ, ఆహార శుద్ధి పరిశ్రమల శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు బోండా ఉమాతో కలిసి పర్యటించిన మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ. గత 2 రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్న పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ఎలమంచిలి సత్యనారాయణ. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ, ఆహార శుద్ధి పరిశ్రమల శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ శాఖల్లో ఉన్న పరిస్థితులపై రివ్యూ చేసి పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. ఉపాధి కల్పనలో కీలకమైన ఎంఎస్ఎంఈల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వాటికి చేయూతనిస్తుందని సీఎం అన్నారు. ప్రభుత్వం నుంచి తగు ప్రోత్సాహం అందిస్తే ఈ రంగం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చునని సీఎం అన్నారు. రాష్ట్ర సచివాలయంలో మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. అనేక సవాళ్లతో దెబ్బతిన్న ఈ రంగాన్ని సరికొత్త విధానాల ద్వారా మళ్లీ గాడిన పెడతామని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఎంఎస్ఎంఈ పార్కులను త్వరితగతిన పూర్తి చేసి వసతులు, సౌకర్యాలు కల్పించి పరిశ్రమల ఏర్పాటును వేగవంతం చేస్తామన్నారు. ఆయా ప్రాంతాల్లో రైతుల భాగస్వామ్యంతో వారే ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసుకునే అంశంపై కసరత్తు చేయాలని సీఎం అన్నారు. భూములు కలిగిన రైతులు ప్రైవేట్ భాగస్వామ్యంతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం పార్కులు ఏర్పాటు చేసుకునే విధానాన్ని అమల్లోకి తేవాలని సూచించారు. రాజధానిలో ఎలాగైతే రైతు భాగస్వామ్యంతో వారికి లబ్ధి చేకూర్చామో అదే తరహా విధానాన్ని ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటులోనూ అవలంబించాలన్నారు. పూణే వంటి చోట్ల ఇలాంటి విధానం అమల్లో ఉందని అధికారులు చెప్పగా అలాంటి విధానాలను పరిశీలించి రాష్ట్రంలో మెరుగ్గా అమలు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. పరిశ్రమల ఏర్పాట్లో అర్థం లేని నిబంధనలు తొలగించాలని, సులభంగా అనుమతులు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. నిర్దేశించిన సమయంలో పరిశ్రమల ఏర్పాటుకు ఏ అధికారైనా, విభాగమైనా అనుమతి ఇవ్వకపోతే ఆటోమేటిక్ గా అనుమతులు పొందే విధానాన్ని అమల్లోకి తేవాలన్నారు. ప్యాకింగ్, డిజిటల్ కామర్స్, మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తే చిన్న పరిశ్రమల ఉత్పత్తులకు డిమాండ్ లభిస్తుందని అన్నారు. డ్వాక్రా సంఘాల వంటి వాటిని ఎంఎస్ఎంఈలతో అనుసంధానం చేయాలని, వారిని ప్రోత్సహించాలని అన్నారు. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పరిశ్రమల ఇన్సెంటివ్స్ ను ఇవ్వాల్సిన అవసరం ఉందని, దానిపై కసరత్తు చేయాలని అధికారులకు సూచించారు. సాంకేతికత ద్వారా ఉత్పత్తి సామర్థ్యం పెంచేలా అధికారులు కార్యాచరణ అమలు చేయాలన్నారు. ఆటో నగర్లను మోడర్నైజేషన్ చేయాలని, ఎలక్ట్రిక్ వెహికల్స్ కు సర్వీస్ అందించే విధంగా నైపుణ్యం పెంచాలని సీఎం అన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 7 క్లస్టర్లను పూర్తి చేయాలన్నారు. ఎంఎస్ఎంఈకి క్రెడిట్ గ్యారంటీగా 100 కోట్లు కేటాయిస్తామని సీఎం తెలిపారు. విశ్వకర్మ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా వ్యాపారులకు రుణాలు, ప్రోత్సాహకాలు, ట్రైనింగ్ అందేలా చూడాలని అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని ఎంఎస్ఎంఈలతో అనుసంధానం చేసి గ్రామాల్లో ప్రోత్సాహం ఇచ్చే విధంగా విధానాలు తీసుకురావాలని సీఎం అధికారులకు సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు బోండా ఉమాతో కలిసి పర్యటించారు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ. పైకాపురం, ఉడా కాలనీ, జర్నలిస్ట్ కాలనీ, కంటిక, అంబాపురంలో పర్యటించి వరద బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో డివిజన్లో మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు పర్యటించారు. పలు ప్రాంతాల్లో స్వల్పంగా ఉన్న వరద నీటిని బయటికి పంపింగ్ చేయడంపై అధికారులకు మంత్రి నారాయణ ఆదేశాలు జారీ చేశారు. పైకాపురం నుంచి ముస్తాబాద్ వరకు బుడమేరు ప్రవహించే మార్గం పరిశీలన చేశారు. ఇళ్ల మధ్య ఖాళీ స్థలాల్లో నిల్వ ఉన్న నీటిని త్వరితగతిన బుడమేరులోకి తరలించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు మంత్రి. ఈ సందర్భంగా మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ, విజయవాడలో మొత్తం 32 డివిజన్లో నీరు దాదాపు తగ్గిపోయిందని, 1-2 డివిజన్లో వరద నీరు కొద్దిగా నిల్వ ఉందని చెప్పారు. నీటిని బయటకు పంపింగ్ చేసేందుకు అవసరమైన చోట రోడ్లకు గండ్లు కొడుతున్నామని అన్నారు. రేపు సాయంత్రానికి మొత్తం నీరు బయటికి పంపింగ్ చేస్తామని, అన్ని డివిజన్లో శానిటేషన్ కూడా పూర్తిగా వస్తుందని చెప్పారు.
పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ఎలమంచిలి సత్యనారాయణ గత 2 రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. గురువారం లేబర్ కాలనీ, చెరువు సెంటర్, రాజరాజేశ్వరిపేట తదితర ప్రాంతాల్లో పర్యటించి బాధిత కుటుంబాలతో మాట్లాడారు. వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని, అధైర్యపడొద్దని, ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. విపత్తు సమయంలో బాధితులకు శరవేగంగా సాయం అందించడానికి కూటమి నాయకులకు ప్రభుత్వం, అధికారులు, సుజనా ఫౌండేషన్ సిబ్బంది సమన్వయంతో చిత్తశుద్ధితో పనిచేశారన్నారు. నష్టం అంచనాకు ఎన్యుమరేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో బాధితుల జీవన స్థితిగతులను మెరుగుపరిచి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. ప్రతిపక్ష హోదా కూడా లేని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తన ఉనికిని కాపాడుకోవడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. మంగళవారం 44వ డివిజన్ పరిధిలో గుండెపోటుతో మరణించిన టీడీపీ కార్యకర్త కిలాని దుర్గారావు కుటుంబాన్ని పరామర్శించారు. వరద సహాయక చర్యల్లో సాయం అందిస్తున్న దుర్గారావు గుండెపోటుతో మరణించడం బాధాకరమని, కూటమి ప్రభుత్వం బాధితుని కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సుజనా వెంట కూటమి నేతలు నాగుల్ మీరా, మైలవరపు దుర్గారావు, తిరుపతి అనూష, బొడ్డుపల్లి శ్రీనివాస్, భోగవల్లి శ్రీధర్, మణికంఠ లోకేష్, ఈశ్వర్ యాదవ్, రౌతు వాసు, తెలకుల సుబ్బారావు, నున్న కృష్ణ, షేక్ రజీనా, కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. లేబర్ కాలనీలో అంతా చూస్తా ఉంటే ఇక్కడ సర్వస్వం కోల్పోయారు మొత్తం. సరే, వాళ్ళకి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే వాళ్ళు కూడా చాలా రీజనబుల్గా ఉన్నారు. ఫ్రిడ్జ్లు, టీవీలు, ఫ్యాన్లు, మంచాలు అన్నీ పోయినాయి. కానీ ప్రభుత్వానికి కొన్ని పరిమితులు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం చేసేది కాకుండా వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే కొంచెం బట్టలు, టవళ్ళు అలాంటివి మాత్రం అడుగుతున్నారు. చాలా న్యాయబద్ధంగా ఉంది. ప్రభుత్వం ఏం చేయగలదో చూసి అది కాకుండా, ఎందుకంటే మేము సుజనా ట్రస్ట్ తరఫున కూడా గత 10 రోజుల నుంచి అన్నీ చేస్తూ వచ్చాం. ఇప్పుడు వాళ్ళకి బట్టల వ్యవహారం కూడా పర్సనల్గా అయినా నేను చేపిస్తానని చెప్తున్నాను. డెఫినెట్గా ఒకసారి ఎన్యూమరేషన్ చేసుకొని ప్రభుత్వం దగ్గర డీటెయిల్స్ తీసుకొని మళ్ళీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసే పని మీద. ఓకే. బుడమేరు గండ్లు పడిన గట్టు బలోపేత పనులను పరిశీలించారు మంత్రి నిమ్మల రామానాయుడు. భవిష్యత్తులో వరద, పట్టిసీమ నీళ్లు వెళ్లేలా, సీపేస్ ను అరికట్టేలా బండ్ను బలోపేతం చేస్తున్నామని ఆయన చెప్పారు. రాబోయే రోజుల్లో రిటైనింగ్ వాల్ కట్టి 35,000 క్యూసెక్ల నీరు వెళ్లేలా గట్లు బలోపేతం చేస్తామని అన్నారు. ఆపరేషన్ బుడమేరు చేపట్టి బెజవాడ దుఃఖదాయిని అనే పేరు లేకుండా చేస్తామని అన్నారు. సెంట్రల్ టీమ్ కు బుడమేరుకు పడిన గండ్లు జరిగిన నష్టాన్ని వివరించారు మంత్రి నిమ్మల. ఏదైతే బుడమేరుకి సంబంధించి ఇక లెఫ్ట్ బండికి సంబంధించి 3 బ్రీచెస్ ఏదైతే పడి పెద్ద ఎత్తున ఇక బుడమేరు వరద నీరు ఆ విజయవాడ సిటీని ఏదైతే చుట్టుముట్టినటువంటి పరిస్థితుల్లో యుద్ధ ప్రాతిపదికన వాతావరణం సహకరించకపోయినా ఇంకొక పక్క బుడమేరు వరద ప్రవాహం రోజు రోజుకి పెరిగినటువంటి రోజుల్లో కూడా ఆ ఫ్లోలోనే ఆ రోజు కష్టంతో మరి వారం రోజులు నిరంతరం రాత్రి పగలు కూడా పనిచేసి అటు ఏజెన్సీ కానీ అధికారులు కానీ చేసి సక్సెస్ఫుల్గా, ఎందుకంటే మిలిటరీ వాళ్ళు సైతం మరి ఇటువంటి గండ్లను పోడ్చడం సాధ్యం కాదు, అది మీ వల్లే సాధ్యమైందని వాళ్ళు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని అభినందించి వెళ్ళినటువంటి స్థితిలో దాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. ఏదైతే ఆ యొక్క గండ్లను పూడ్చి వేసినటువంటి కార్యక్రమంతో పాటుగా రేపు భవిష్యత్తులో కూడా, ఎందుకంటే మనం ఎమర్జెన్సీగా ఆ గండ్లను పూడ్చినప్పుడు కొంత ఆ వాటర్ ఫ్లోలో మనం పెద్ద పెద్ద బండ రాళ్లతో, ఎందుకంటే 1 టన్ నుంచి 2 టన్నుల కూడా రాయిని వాడడం జరిగింది. లేకపోతే వాటర్కి ఫ్లో అయిపోతుంది, చిన్న రాయి మట్టి అవుతాయి. అందుచేత ఎక్కడెక్కడ కొంచెం సీపేజీలు ఉంటే దానికి కూడా మళ్ళీ
ఏదైతే మెగా అదేవిధంగా మరి ఎన్సీసీ వాళ్ళ సహకారంతో కూడా కొంత షీట్స్ టెక్నాలజీని పెట్టి కొంత కంట్రోల్ చేయడం జరిగింది పర్మనెంట్గా. ఎందుకంటే రేపు మళ్ళీ పట్టిసీమ వాటర్ అది రావాలి కాబట్టి ఆ సీపేజీని కూడా కొంత అరికట్టాలనే ఉద్దేశంతో ఇప్పుడు మేము వేసినటువంటి బండ కూడా నేరోగా ఉంది కాబట్టి దానికి ప్యారలల్గా ఇంకొక బండని రన్ చేసి ఈ 2 బండ్లకి మధ్యన బ్లాక్ కాటన్ సాయిల్తో ఫిల్ చేయడం ద్వారా కొంతమేర ఆ సీపేజ్ని అరికెట్టేటువంటి విధంగా ఈ సీజన్కి మనకి ఇబ్బంది లేకుండా పనిచేసేటువంటి విధంగా ఫ్లడ్ ఎఫెక్ట్ మరొకసారి ప్రమాదం లేకుండా చేయగలుగుతూ ఉన్నాం. మధుమేహ వ్యాధి చికిత్స రంగంలో దశాబ్దాలుగా విశిష్ట సేవలందిస్తున్న ప్రఖ్యాత డయాబెటాలజిస్ట్ డాక్టర్ ఎలమంచి సదాశివరావుకు ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ ఇండియా చాప్టర్ వారిచే గవర్నర్స్ రికగ్నిషన్ అవార్డు ప్రదానం చేయబడింది. ఇటీవల లక్నోలో జరిగిన ఏసీపీ ఇండియా 9వ వార్షిక సదస్సులో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చేతుల మీదుగా ఈ పురస్కారం అందజేయబడింది. మధుమేహ వ్యాధి నియంత్రణకు సుదీర్ఘ కాలంగా డాక్టర్ సదాశివరావు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఆయనను ఘనంగా సత్కరించిన నిర్వాహకులు గవర్నర్స్ రికగ్నిషన్ అవార్డును అందజేశారు. అవార్డు అందుకున్న అనంతరం బెంగళూరు చేరుకున్న డాక్టర్ సదాశివరావు అక్కడ జరిగిన ఓ వైద్య సదస్సులో అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో కాలిపుండ్లకు ప్రత్యామ్నాయ చికిత్సలు అనే అంశంపై ఆయన పేపర్ ప్రెజెంటేషన్ చేశారు. కాలిపుండ్ల చికిత్సకు సంబంధించి అందుబాటులోకి వచ్చిన నూతన క్రీమ్ గురించి తన ప్రసంగంలో డాక్టర్ సదాశివరావు తెలియజేశారు. ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న సందర్భంగా డాక్టర్ ఎలమంచి సదాశివరావును పలువురు వైద్యులు ఘనంగా సత్కరించారు. సూర్యరావుపేటలోని ఆరిజన్ హాస్పిటల్ నందు గురువారం జరిగిన కార్యక్రమంలో డాక్టర్ సదాశివరావును పుష్పగుచ్చాలు, దుస్సాలువలతో సన్మానించిన వైద్యులు మధుమేహ వ్యాధి చికిత్స రంగంలో ఆయన అందిస్తున్న సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎలమంచి సదాశివరావు మాట్లాడుతూ అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ ఇండియా చాప్టర్ వారిచే అందజేయబడిన ఈ పురస్కారం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. గత 38 సంవత్సరాలుగా ఉబకాయంపై ఎన్నో పరిశోధనలు చేసి డయాబెటీస్ తగ్గించేందుకు డయాబెటీస్ ఫుడ్ అనే విధానాన్ని తీసుకొచ్చామని, దీని వలన 90% సక్సెస్ రేట్ కూడా సాధించామన్నారు. దీనితో పాటే డయాబెటీస్ రివర్స్ అనే విధానాల ద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచే నూతన విధానానికి బీజం వేశామన్నారు. మధుమేహ వ్యాధి చికిత్స, నియంత్రణ, అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు. మన దేశంలో 40% మంది ప్రజలు డయాబెటీస్ ముప్పు ముంగిట ఉన్నారని అన్నారు. వచ్చే 5 ఏళ్లలో వీరు మధుమేహ వ్యాధిని బారిన పడే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. క్రమానుగతంగా వైద్య పరీక్షలు చేయించుకోవటం, జీవన విధానంలో మార్పులు చేసుకోవటం ద్వారా మధుమేహం బారిన పడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని అన్నారు. తగినంత వ్యాయామం చేయటం, సక్రమమైన ఆహారపు అలవాట్లతో ఆరోగ్యకరంగా జీవించాలని డాక్టర్ సదాశివరావు సూచించారు. శరీర బరువును అదుపులో ఉంచుకోవటం మధుమేహ వ్యాధి నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. డాక్టర్ ఎలమంచిలి సదాశివరావును ఆరిజన్ వైద్య సిబ్బంది సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ ఎలమంచి హిమ, డాక్టర్ ఐశ్వర్య, డాక్టర్ అమూల్య పాల్గొన్నారు. పత్రికా విలేకరులు మరియు టీవీ విలేకరులందరికీ స్వాగతం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే ఎలమంచి హాస్పిటల్స్ మరియు ఆరిజిన్ ఎండోక్రైన్ సెంటర్ యొక్క సంస్థ చైర్మన్ డాక్టర్ ఎలమంచి సదాశివరావు గారు రీసెంట్గా ప్రతిష్టాత్మక అవార్డు అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ ద్వారా గవర్నర్స్ రికగ్నిషన్ అనే అవార్డు అందజేసుకోవడం జరిగింది. ఇది ఆయన డయాబెటీస్లో చేసిన పరిశోధనలకు ఇచ్చిన ట్రీట్మెంట్స్, తీసుకొచ్చిన రీసెంట్ అడ్వాన్సెస్, ఆయన డెడికేషన్, కాంట్రిబ్యూషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హెల్త్ కేర్. అండ్ అదొకటే కాకుండా ప్రజలకి, డాక్టర్స్కి, ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరికీ రీసెంట్ అడ్వాన్స్మెంట్స్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ సెట్టింగ్ న్యూ స్టాండర్డ్స్ ఇన్ హెల్త్ కేర్ వల్ల గుర్తించి అందజేయడం జరిగింది. దీన్ని సెంట్రల్ మినిస్టర్ జితేందర్ సింగ్ గారు అందజేయడం జరిగింది. సో హీఈస్ సెంట్రల్ మినిస్టర్ ఫర్ ఐటీ అండ్ సెంట్రల్ మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈజ్ ద సెంట్రల్ మినిస్టర్ ఫర్ స్పేస్, and he is also central minister for personal grievances and pensions, and also he is the central minister in the state of department of space. So ఈయన ద్వారా అందజేయడం జరిగింది. సో ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందజేసినందుకు మా సంస్థ ద్వారా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు సత్కరించడం జరుగుతుంది. నేను ఇంకో మీటింగ్ కూడా ఉంది, కానీ మొదట నేను సందేహించాను వెళ్ళటానికి, కానీ అప్పుడు వాళ్ళు చెప్పారు ప్రతిష్టాత్మక వెరీ ఇంపార్టెంట్ అవార్డు, సో తప్పకుండా రావాలంటే అప్పుడు అవార్డు తీసుకుని వెంటనే బెంగళూరుకి ఫ్లై అక్కడ సైంటిఫిక్ మీటింగ్లో పరిశోధనా పత్రాన్ని ప్రజెంట్ చేశాను అనమాట. సో యాక్చువల్లీ ఇట్ వాజ్ రియలీ రికగ్నిషన్ ఫర్ అవర్ ఇన్స్టిట్యూట్. ఈ 38 ఏళ్ల
మా కష్టాన్ని గుర్తించి అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ రికగ్నిషన్ అనేది ఇట్స్ రియలీ మాకు మంచి శక్తిని ఇచ్చింది అగైన్ టు వర్క్ స్టిల్ మోర్ హార్డర్ ఫర్ ది రికగ్నిషన్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ మ్యాన్ కైండ్. సో సఫరింగ్ హ్యుమానిటీకి ఇంకా బాగా చేయాలని, ఇంకా అనేకమైన పరిశోధనలు చేయాలని కూడా ఈ అవార్డు ఇచ్చేస్తుంది. విజయవాడలో డయాబెటీస్ ప్రాక్టీస్ చేస్తున్నారు ఎలమంచి హాస్పిటల్స్ అండ్ రీసెర్చ్ సెంటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున. అలాగే ఆంధ్రప్రదేశ్లో డయాబెటీస్ అనేది ఒక బ్రాంచ్ ఉందని దానికి ఒక రికగ్నిషన్ తెచ్చిన వ్యక్తి డాక్టర్ సదాశివరావు గారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన వలన చాలా సైంటిఫిక్ సెషన్స్ జరిపి చాలామందిని ఎడ్యుకేట్ చేసి చాలా ఇచ్చేశారు. దాని సందర్భంగా ఏంటంటే ఇప్పుడు అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ తరఫున గవర్నర్స్ రికగ్నిషన్ అవార్డు తీసుకుంటున్న సందర్భంగా 1974 బ్యాచ్ తరఫున రంగరాయ మెడికల్ కాలేజీ బ్యాచ్ తరఫున నేను సదాశివరావు గారిని సన్మానిస్తున్నాను. ఈ సందర్భంగా ఆయన వలన ఈరోజు చాలామంది డయాబెటీస్ ప్రాక్టీస్ చేస్తూ దానికి ఒక రికగ్నిషన్ తీసుకొచ్చారు. కాబట్టి ఈ సందర్భంగా ఆయనకి సన్మానించాలనేది ఉద్దేశంతో సన్మానిస్తున్నాం. డయాబెటీస్ సెంటర్ స్థాపించాము. తర్వాత స్లోగా ఇది ఒక ఆల్మోస్ట్ ఇన్స్టిట్యూట్ లాగా అన్నీ కూడా వాట్ ఎవర్ డయాబెటీస్ పేషెంట్కి అవసరమైన అన్ని నీడ్స్ కూడా ఇక్కడ మేము ఇది చేస్తున్నాం. అన్నింటికి అనేకమైన స్పెషలిస్టులు ఇక్కడ 15 నుంచి 20 మంది స్పెషలిస్టు వెన్ ఎవర్ దే ఆర్ నీడెడ్ దే కమ్ అండ్ దే డూ సో ఇట్స్ ఎ టీమ్ ఎఫర్ట్. సో ఒక డాక్టర్ కాదు, అనేక మంది డాక్టర్లు ఒకే పేషెంట్ ఒకే టైంలో చూసి సరైన వైద్యం ఇవ్వటం. దాన్ని మేము అనేకమైన ఇవి కూడా స్టార్ట్ చేసాం. ఫర్ ది ఫస్ట్ టైం జాయింట్ క్లినిక్స్ అని పెట్టాం. అంటే జాయింట్ డయాబెటీస్ కిడ్నీ క్లినిక్, అలాగే హార్ట్ క్లినిక్. అంటే ఇద్దరు స్పెషలిస్టులు ఒకే టైంలో ఆ పేషెంట్ చూసి ఒకే ప్రిస్క్రిప్షన్ ఇస్తాం. సో తద్వారా ఏమవుతుందంటే పేషెంట్కి బెటర్ కేర్ వస్తుంది. అలాగే డయాబెటిక్ ఫుడ్లో ఆల్మోస్ట్ మేము అనేకమైన పరిశోధనలు కూడా చేసాము. అండ్ వీఆర్ ఏబుల్ టు సేవ్ ఆల్మోస్ట్ 89 to 90% వరకు ఈ కాళ్ళకి ఫుడ్ ప్రాబ్లమ్స్ తీసేయకుండా ప్రివెంట్ చేయగలిగాం. అండ్ అలాగే అవేర్నెస్ తీసుకురావడం ద్వారా కూడా ఈ ఫుడ్ ప్రాబ్లమ్స్ చాలా వరకు కూడా తగ్గించాం. అండ్ లేటెస్ట్గా నిన్న మీటింగ్లో కూడా నేను అదే మాట్లాడాను. ఎలా కొత్తగా ఒక ఆయింట్మెంట్ కనుక్కున్నాం, ఎలాగా దీన్ని మన తొందరగా పుండ్లు మానడానికి హెల్ప్ చేస్తుంది. సో ఆల్మోస్ట్ మన దేశంలో ప్రపంచంలో 30 సెకండ్స్కి ఒకసారి కాలు తీసివేయబడుతుంది ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి. సో ఇది చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. మన దేశంలో 1,00,000 మందికి ప్రతి ఏడాది కూడా కాలు తీసేయబడతాయి, యాంపిటేషన్ జరుగుతాయి. సో ఆల్మోస్ట్ ప్రతి యాంపిటేషన్ కూడా 5 to 10% ఈ కాళ్ళ పుండ్లతో స్టార్ట్ అవుతుంది. సో ఆ పుండ్లను మనం మొదటే కనుక్కొని సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వటం ద్వారా, సరైన కొత్త రకాల వీటిల ద్వారా మనం తొందరగా తగ్గించేసి ఇస్తే చాలా వరకు కూడా పెరగదు. తద్వారా అంటే కాళ్ళను సేవ్ చేయొచ్చు. అండ్ దాని నుంచి వచ్చే దుష్ఫలితాలను కూడా చేయొచ్చు. చాలామంది ఒక్కసారి ఈవెన్ చాలామంది కూడా సరైన టైంలో డాక్టర్ దగ్గర రాకపోవటం, లేట్ చేయడం వల్ల ప్రాణాలు పోతున్నారు. రీసెంట్గా కూడా ఆల్మోస్ట్ మేము చూసాం 20, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు కూడా లేవు అతనికి. ఆయన నెల రోజులు ఆలస్యించేటప్పటికి ఆల్మోస్ట్ ఇన్ఫెక్షన్ బాగా పెరిగిపోయి ప్రాణాంతక పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. సో అందువల్ల ఇవన్నీ కూడా అర్లీగా వెంటనే కనుక్కోగానే వాళ్ళు డాక్టర్ దగ్గరికి వస్తే చాలా వరకు కూడా ఈ కాళ్ళ ప్రాబ్లమ్స్ మనం సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మహంతి అప్పల్ నర్సయ్య మహాలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మహంతి వాసుదేవరావు ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, దుప్పట్లు పంపిణీ చేశారు. సుందరయ్య నగర్లో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ వరద ముంపుకు గురై ఇబ్బందులు పడుతున్న వారికి తమ వంతు సహాయకంగా వీటిని పంపిణీ చేశామన్నారు. 10 రోజుల పాటు నీటిలో అనేక ఇబ్బందులు పడ్డారని వారిని గుర్తించి వీటిని అందజేశామన్నారు. MAM ట్రస్ట్ ద్వారా గతంలో అనేక సేవా కార్యక్రమాలు చేశామని భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పారు. వరద ప్రారంభం నాటి నుంచి బాధితుల తాము అండగా ఉన్నామని గుర్తు చేశారు. తాము చేయగలిగినంత సహాయం చేసే వారికి కృతజ్ఞతగా ఉన్నామని అన్నారు. నమస్కారం, నా పేరు మహంతి వాసుదేవరావు. మహంతి
అప్పలనరసింహ మహాలక్ష్మి చారిటబుల్ చైర్మన్ని. గత 2 వారాలుగా విజయవాడ లోతట్టు ప్రాంతం బుడమేరు పొంగి కట్టకొట్టుకుపోయి విజయవాడ సిటీలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతం సింగనగర్, సుందరనగర్, రాజీనగర్, వడా కాలనీ ఇటన్నీ కూడా ముంపునకు గురయ్యి పేకల లోతు నీటిలో 10 రోజుల పాటు ఇటు నివసించే పేద ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడటం జరిగింది. ఆ సందర్భంగా మా ట్రస్ట్ ద్వారా చాలా చోట్ల దుప్పట్లు, బియ్యము అన్నీ కూడా అందించడం జరుగుతూ ఉంది. అలాగే మేము ఈరోజే కాదు, మొదటి రోజు అంటే శనివారం వర్షం పడితే ఆదివారం నాడే ఉదయం 9:30 గంటలకు మేము పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్లు, మధ్యాహ్నం 1500 మంది భోజనాలు, 2వ రోజు పులిహారలు, 3వ రోజు పాలు, వాటర్ ప్యాకెట్లు, 4వ రోజు కూడా భోజనాలు అన్నీ ఒక వారం రోజుల పాటు మేము చేయగలిగినంత చేయటం జరిగింది. అలాగే ఈరోజు దుప్పట్లు, బియ్యం అన్నీ కూడా అందించి వారందరినీ కూడా మేము ఏదో చిన్న సహాయకారాలు అందజేయడం జరుగుతూ ఉంది. అలాగే ఈ విధంగా నేను తెలియజేసుకుంటుంది ఏంటంటే ప్రభుత్వం కూడా చాలా వరకు కష్టపడి 3వ రోజు నుంచే అందరికీ చంద్రబాబు గారు నీటిలో తడిసి నీటిలో ఉండి అందరికీ కూడా ఒక వ్యవస్థను మొత్తం ఇదే విజయవాడ సిటీలో ఉంచి అందరికీ కూడా ఏమో ఇబ్బంది లేకుండా చాలా త్వరగా క్లియర్ చేసినందుకు మేము సంతోషంగా వ్యక్తం చేస్తూ ఉన్నాము. అలాగే పేద ప్రజలందరూ, ఎందుకంటే ఇటందరూ కూడా రోజువారీ కూలి చేసుకుంటున్నటువంటి వ్యక్తులే, ముఠా పని కానీ కూలీ పనులు చేసుకుంటున్న వ్యక్తులు, వారిని ఈ ఇల్లు ఉంది, ఈ ఇల్లు సగం వరకు మునిగిపోయింది. బట్టలు కానీ, బీరువా కానీ, మంచాలు కానీ అన్నీ మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. సోఫాలు కూడా రోడ్డు మీద చూస్తే కొట్టుకుని పోయే పరిస్థితి కనబడింది. కావున ప్రభుత్వం కూడా వీరందరికీ కూడా చాలా పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించి వారందరినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాము. ప్రభుత్వానికి కూడా మా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాము. థ్యాంక్ యూ. శారదా రామకృష్ణ విద్యాలయం వరద బాధితులకు అందించిన సేవలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రిని స్కూల్ ప్రిన్సిపల్ సాయిరాం ప్రసాద్, సరస్వతి ప్రశాంతి, డిపిఆర్టీయు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ డి శ్రీను కలిశారు. ఈ సందర్భంగా శారదా రామకృష్ణ విద్యాలయ యాజమాన్యం ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందజేశారు. విపత్తు సమయంలో బాధితులను ఆదుకోవటం మానవ ధర్మమని అమృతహస్తం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు దారా కరుణశ్రీ అన్నారు. వరద ముంపు లక్షలాది ప్రజలను రోడ్డున పడేసిందన్నారు. వందలాది మంది కట్టుబట్టలతో రోడ్డున పడ్డారన్నారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని చెరువు నారెండి అప్పలస్వామి సెంటర్లో అమృతహస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వరద బాధితులకు కిట్లు పంపిణీ జరిగింది. వరదల కారణంగా సర్వం కోల్పోయిన బాధితులకు అమృతహస్తం మేమున్నామంటూ వారిని అక్కును చేర్చుకుంది. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు దారా కరుణి, జాయింట్ సెక్రటరీ గుడివాడ కృష్ణకిషోర్ తదితరులు బాధితులకు కిట్టు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు దారా కరుణశ్రీ మాట్లాడుతూ, ఘోర విపత్తు జరిగినప్పటికీ బాధితులకు భరోసా ఇచ్చేందుకే ఈ చిరు సాయం చేస్తున్నట్లు తెలిపారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాధితులకు సహాయక చర్యలు, వారికి అవసరమైన వాస్తు సామాగ్రిని అందజేసినట్లు తెలిపారు. చారిటబుల్ ట్రస్ట్ తరపున చేసిన సేవా కార్యక్రమాలను వివరించారు. ట్రస్ట్ వైస్ ప్రెసిడెంట్
గుడివాడ కృష్ణకిషోర్ మాట్లాడుతూ అడిగిన వెంటనే సంపూర్ణ సహకారం అందించిన ధారా కరుణశ్రీకి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వరద బాధితులను ఆదుకోవటం కనీస మానవ ధర్మమన్నారు. నా పేరు గుడివాడ కృష్ణకిషోర్ అండి. నేను అమృతహస్తం చారిటబుల్ ట్రస్ట్కి వైస్ ప్రెసిడెంట్ మరియు బ్రాండ్ అంబాసిడర్ అండి. ఈ వారం అంతా మా మేడం ధారా కరుణశ్రీ గారు ఫౌండర్ ప్రెసిడెంట్ గారు నీళ్ళల్లో లోతుగా తిరిగి కూడా చేశారు. మేము ఇండైరెక్ట్గా డొనేషన్స్ అన్నీ కలెక్ట్ చేసి పెట్టాము. మేము ఇవాళ కిట్లు కూడా ఇస్తున్నాము. పోయిన వారం అంతా చపాతీలు, బ్రెడ్, మిల్క్, బటర్ ఇవన్నీ ఇచ్చాము. ఇది శ్రీజ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ హైదరాబాద్ వాళ్ళు మాకు కూడా బాగా సహకరించారు. అమృతహస్తము అంటే డోనర్స్కి మంచి ఇది ఉంది, నమ్మకం ఉందండి. అందుకనే ఒక ఫోన్ చేయగానే మేము ఎక్స్పెక్ట్ చేయలేంత డొనేషన్స్ వచ్చినాయి మాకు. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇవన్నీ ఇంకా దీనికి ఖర్చు పెడతాం మేము. తర్వాత ముందు మా అమృతహస్తం సేవలు బాగా అందిస్తాం. ఈ సదవకాశం ఇచ్చిన మా ఫౌండర్ ప్రెసిడెంట్ ధారా కరుణశ్రీ గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు, ప్లస్ మీడియా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అన్నదానం స్టార్ట్ చేసి ఇప్పటికీ 6.5 years అయింది. ఇంత ఇయర్స్లో దాదాపుగా 54 లక్షల మందికి అన్న వితరణ చేసిన సంస్థ అమృతహస్తం. ఇక్కడ రోజు కూడా సాయంత్రం 6:30 నుంచి 7 గంటల లోపు ఇక్కడ రోజు కూడా సాయంత్రం ఇక్కడ అన్నదానం ఇక్కడ బాంబే కాలనీ C బ్లాక్లో చేస్తున్నాము. కోవిడ్లో చెప్పాలంటే రోజుకి 15,000 మంది చెప్పున ఒక 10 లక్షల మందికి అన్నదానం చేశాము. ఇప్పుడు విజయవాడ డిజాస్టర్ చూస్తే చాలా బాధేసింది. నైట్ టైం వచ్చి ఇక్కడ చూస్తే 5 feet 6 feet మునిగిపోయి వీళ్ళ ప్రజలు పడే ఆవేదన చూస్తే మాకు చాలా బాధేసింది. కానీ మేమేం చేయగలం, మేము సైతం అంటూ ముందుకొచ్చి నైట్ 11 వరకు మేము ఇక్కడ వర్క్ చేసామండి. చాలామంది ఏంటంటే ఫ్రంట్ వర్క్ ఇచ్చి అందరికీ ఫెసిలిటీ లాగా వెళ్ళిపోతున్నారు. మేము ట్రాక్టర్ మాట్లాడుకుని ఇక్కడ దాకా వచ్చాము. మా టీం అనమాట పూర్ణ గారు M ఈవెంట్స్, ఇక్కడ ఆసిఫ్ గారు ఎక్స్ మిలిటరీ, వీళ్ళ ఫ్రెండ్స్ అందరం కలిపి ఒక 20 మంది రోజు వచ్చి పైనుంచి వాళ్ళు బకెట్లు వేసేవాళ్ళు. వాళ్ళకి పుల్కాలు, రైస్ ప్యాకెట్స్, సాంబార్ రైస్, కర్డ్ రైస్, వాటర్ బాటిల్స్ అండ్ కర్డ్ వచ్చి మాకు విజయ మిల్క్ వాళ్ళు డొనేట్ చేశారు. అండ్ మిల్క్ ప్యాకెట్స్, బ్రెడ్ ప్యాకెట్స్ అండ్ బన్స్, అంటే వాళ్ళకి ఏది అవసరమో బెడ్షీట్స్ అండ్ రసగుల్ ప్యాకెట్స్, చిప్స్ ప్యాకెట్స్, ఇలా అన్ని రకాలుగా వాళ్ళకి ఎంతవరకు మేము అందించగలమో అంతవరకు అందించాము. గూడూరు శ్రీ ఫ్యాషన్ డిజైనింగ్ ఆధ్వర్యంలో వరద బాధితులకు దుప్పట్లు, మహిళలకు సంబంధించిన దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు మమత మాట్లాడుతూ స్థానిక ప్రజల బాధలు చూసి చలించిపోయామని అన్నారు. గూడూరు నుంచి తీసుకొచ్చిన దుస్తులను ఇక్కడ బాధితులకు అందజేసినట్లు చెప్పారు. 1000 మంది బాధితులకు తమ వంతు సహాయం అందించామన్నారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న బాధితులకు తాము అండగా ఉంటామని చెప్పారు. తమకు సహకరించిన వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ వరద బాధితుల కోసం అండి గూడూరు నుంచి వచ్చాము శ్రీ ఫ్యాషన్ డిజైనింగ్ తరపున. ఇక్కడ ఒక 1000 ఇళ్ళకి మరీ అసలు అతలాకుతలం అయిపోయింది. అసలు ఏమీ నిత్యావసర సరుకులు కానీ కట్టుకొని బట్టలు కానీ ఏమీ లేని పరిస్థితికి వచ్చేసారు. ఆల్మోస్ట్ ఇళ్ళు చాలా వరకు ఇక్కడంతా చాలా వరకు మునిగిపోయాయి. ఇప్పుడిప్పుడే కొంచెం క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. మొన్నటిదాకా అసలు పూర్తిగా రాలేని పరిస్థితి, ఎవరు ఇక్కడికి రాలేని పరిస్థితి ఉందంట. నీళ్ళల్లో వచ్చారు చాలామంది. మేము అంత దూరం నుంచి వచ్చి నీళ్ళల్లో మళ్ళీ మాకు ఇబ్బంది అవుతుందని మేము కొంచెం నీళ్ళని తగ్గాక ఇప్పుడు డ్రై అయిన తర్వాత కొంతమందికి నిత్యావసర సరుకులు, దుప్పట్లు, నైటీసు, డ్రెస్సులు అని మాకు చేతనైనంత వరకు ఒక 1000 ఇళ్ళకి మేము డిస్ట్రిబ్యూట్ చేయడానికి గూడూరు నుంచి తీసుకొచ్చామండి. అదే జరుగుతూ ఉంది ఇప్పుడు. థ్యాంక్ యూ. మమత అండి నా పేరు. నష్టపోయిన వరద బాధితులకు తమ వంతు సహాయం చేశామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు అన్నారు. ప్రభుత్వ పరంగా వారికి అన్ని విధాలా సహాయం చేస్తుందని చెప్పారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వీరికి తమ వంతు సహాయంగా సరుకులు అందజేశామని అన్నారు.
బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో న్యూ రాజరాజేశ్వరిపేటలో బియ్యం బస్తాలను అందజేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్రావు, జిల్లా నాయకులు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వీటిని పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ సంఘం సభ్యులు ఇక్కడకు హాజరై తమ చేతుల మీదుగా బాధితులకు అందజేసినట్లు చెప్పారు. గతంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేశామని అన్నారు. వరద ఈ స్థాయిలో రావడం బాధాకరమని, బాధితులకు తమ వంతు సహాయం చేసినట్లు చెప్పారు. దాదాపు 500 మందికి బియ్యం బస్తాలను ఇచ్చినట్లు చెప్పారు. కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి వారు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. మరి దాదాపు చాలా నష్టం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ, అధికారులు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ఈ ప్రాంతం అంతా 1కి 10 సార్లు పర్యటించి ఇక్కడ ఉన్నటువంటి బాధితులందరికీ మరి సకల సౌకర్యాలు కూడా కల్పిస్తూ అనేక రకాలుగా ప్రభుత్వ పరంగా మరి ఆదుకోవటం అనేది మనం మరి చాలా కూడా ప్రభుత్వాన్ని అభినందించాల్సిన అవసరం. ఈ రోజున పుట్టపర్తి జిల్లా నుంచి నామాల శంకర్రావు గారని అక్కడ జిల్లా అధ్యక్షుడు బీసీ సంక్షేమ సంఘం, మరి వాళ్ళ బృందం, మిత్ర బృందం అంతా కూడా మరి రాయలసీమ నుంచి వివిధ ప్రాంతాల్లో మరి పర్యటించి అక్కడ వారందరితో కూడా మాట్లాడి మరి విజయవాడలో వరద బాధితులకు సహాయార్థంగా మరి దాదాపు 500 కుటుంబాలకి బియ్యాన్ని సరఫరా చేయాలని చెప్పని దాదాపు 25 కేజీలు మరి బస్తా బియ్యం మూటని 500 మంది బాధితులకి ఈ రోజున ఇక్కడ మరి ఈ ప్రాంతం అంతా కూడా మరి 500 మందికి సప్లై చేయటం జరిగింది. మరి ఇక్కడ కృష్ణా జిల్లా వాసులు కూడా మరి పట్టణ అధ్యక్షులు, మరి జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎంప్లాయీస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా కుమ్మరి క్రాంతి కుమార్ గారు, అదేవిధంగా అన్నవరపు నాగమల్లేశ్వరరావు గారు, తదితర మరి పాలేపేటి మహేష్ గారు పెద్దలందరి సమక్షంలో ఈ రోజున పుట్టపర్తి జిల్లా అధ్యక్షుడు నామాల శంకరరావు గారి సారథ్యంలో మరి ఈ రోజున పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా మేకా వెంకటేశ్వరరావు, మరి బీసీ సంక్షేమ సంఘం ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బీసీ సంక్షేమ సంఘం కేశన శంకరరావు గారి ఆధ్వర్యంలో ఉవ్వెత్తున పనులు చేస్తూ సహాయాలు అందిస్తూ అందరికీ రాష్ట్రంలో ఎక్కడైతే వరద బాధితులు ఉన్నారో విజయవాడ చుట్టుపక్కల కానీ, కృష్ణా జిల్లా చుట్టుపక్కల కానీ, ఎన్టీఆర్ జిల్లా చుట్టుపక్కల కానీ, గుంటూరు జిల్లా చుట్టుపక్కల కానీ ఎక్కడైతే వరద బాధితులు ఉన్నారో అన్ని చోట్ల కూడా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు వరద బాధితుల సహాయ సహకారాలు అందిస్తూ ఉంది. కేశన శంకరరావు గారు రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ ఉన్నా, అధికారంలో పార్టీలో ఉన్నా, ప్రతిపక్షంలో పార్టీలు ఏ ఉన్నా, పార్టీలకు అతీతంగా ఈరోజు బీసీ సంక్షేమ సంఘం ఈరోజు మరి వరద బాధితులకు సహాయ సహకారాలు అందిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు పుట్టపర్తి నుంచి సత్యసాయి జిల్లా, పుట్టపర్తి జిల్లా సత్యసాయి మండలం నుంచి కూడా ఈరోజు మరి శంకరరావు గారి ఆధ్వర్యంలో ఆయన ఈరోజు 500 బస్తాలు తీసుకొచ్చి మరి పేదలకి న్యూ రాజరాజపేట కాలనీలో అందజేయడం జరుగుతుంది. అన్నవరపు నాగమల్లేశ్వరరావు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ రోజున మరి రాష్ట్రంలో బీసీ సమస్యల మీదే కాదు, రాష్ట్రానికి ఏ విపత్తు వచ్చినా కూడా ముందుండి తమ వంతు సాయాన్ని చేస్తున్నటువంటి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశన శంకర్రావు గారి పిలుపు మేరకు మరి పుట్టపర్తి జిల్లా నుంచి నామాల శంకర్ గారు అధ్యక్షులుగా ఉండి వారి టీం అంతా కూడా ఈ రోజున ఒక్కో కుటుంబానికి 25 కేజీల లెక్కన ఈ యొక్క బియ్యం బస్తాన్ని ఇవ్వడానికి ముందుకొచ్చున్నారు. ఇదే విధంగా వరదలు వచ్చిన దగ్గర నుంచి పలు ప్రాంతాల్లో మా యొక్క నాయకులందరూ కూడా వారికి తగిన విధంగా సాయం చేస్తూ ఉన్నారు. ఇంకా సహృదయంతో అందరూ ముందుకొచ్చి ఈ బాధితులను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వరద బాధితులకు సిపిఐ పార్టీ కొండంత అండగా నిలుస్తుంది. తమ వంతు సహాయంగా ప్రతిరోజు ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తూ చేయూతనిస్తుంది. గురువారం నాడు పైపుల్ రోడ్ సెంటర్లో అన్నదానం ఏర్పాటు చేసి పేదలకు నిరాశ్రయులుగా స్థానికులకు అన్న వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు, నగర నాయకులు భాస్కర్ రావు మాట్లాడుతూ గత 10 రోజులుగా వరద బాధితులకు సహాయం చేస్తున్నామన్నారు. ప్రతిరోజు బాధితుల మీద దృష్టి పెట్టేవారికి చేయగలిగినంత సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. నేడు పైపుల్ రోడ్ వద్ద అన్నదానం ఏర్పాటు చేసి వందలాది మందికి అన్న వితరణ చేసినట్లు చెప్పారు. ఈ సేవా కార్యక్రమాలు ఇదే విధంగా కొనసాగుతాయని వారు పేర్కొన్నారు.
సింగనగర్ సిపిఐ ఆధ్వర్యంలో గత 3 రోజులుగా భోజనం వడ్డించడం కార్యక్రమం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సింగనగర్ శాఖ వారికి నగర కమ్యూనిస్ట్ పార్టీ తరఫున వారు చేస్తున్నటువంటి సేవల్ని అభినందించారు. ఈ ప్రాంతంలో మొత్తం కూడా జల దిగ్బంధం అయిపోయింది. సింగనగర్, పాయికాపురం, పత్రిక, మొత్తం విజయవాడ నగరంలో 32 డివిజన్స్ జల దిగ్బంధంలోనే, అందులో సింగనగర్ ప్రాంతం కూడా చాలా తీవ్రమైనటువంటి ఈ సందర్భంగా ప్రభుత్వం తాము చేయవలసినటువంటి చేస్తున్నటువంటి దాంట్లోనే స్వచ్ఛంద సేవా సంస్థలు, రాజకీయ పార్టీలు, రాజకీయాలకు అతీతంగా అందరం కూడా ముందుకు వచ్చి మేము సైతం అని చెప్పి అందరూ కూడా చేస్తున్నటువంటి సహకారం విజయవాడలో ప్రజలందరికీ చేస్తున్నది అందుతూ ఉంది. ఇదే సందర్భంలో ఈ రకంగా పంపిణీ కార్యక్రమం కాకుండా భోజనాలు వడ్డించి పంపిణీ చేసేటటువంటి కార్యక్రమం, ఆకలిని తీర్చేటటువంటి ఆ ఆకలితో ఉన్నటువంటి వారిని ఆదుకునేటటువంటి పద్ధతిలో మా వంతుగా సిపిఐగా కార్యక్రమం చేపడతా ఉన్నాం. ప్రభుత్వం కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని సిపిఐగా కోరేటటువంటి ఇది ఒక జాతీయ వ్యవస్థగా భావించి నగరానికి, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి, విజయవాడ నగరానికి ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించి సింగనగర్ సిపిఐ ఆధ్వర్యంలో గత వారం రోజుల నుంచి కూడా ఈ ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీగా ప్రజలకు సేవా కార్యక్రమం చేస్తున్నాము. దాదాపుగా ఇవాళకి 13 రోజులైంది. అజిత్ సింగ్ నగర్ కానీ, ప్రకాష్ నగర్ కానీ, కంట్రికి కానీ, గట్యాలక ప్రాంతం కానీ మొత్తం దాదాపు 30 డివిజన్లో మరి నీటి వరదల్లో ప్రజలు కొట్టుకుపోయారు అనుకోవాలి. కేవలం ఉన్నారంటే నిజంగా అయితే కొట్టుకుపోయినట్టే లెక్క. మరి వరద వచ్చిన 3 రోజులైతే మంచినీళ్ళ ప్యాకెట్ లేవు, మజ్జిగ ప్యాకెట్ లేవు, కనీసం ఏమీ ఫుడ్ కూడా ఎవరూ సప్లై చేయలేదు. ప్రజలందరూ కూడా అల్లాడిపోయారు. బిస్కెట్ ప్యాకెట్లు తిని ఏదో ఇంట్లో ఆఖరి దొండకాయలు తిని కూడా ప్రజలు మరి కాలాన్ని వెలుపుచ్చారు. మరి మేము ఈ వారంలో నుంచి కూడా ఈ సింగనగర్లో మరి దుప్పట్ల పంపిణీ కానీ, అలాగే ఇంటింటికి బియ్యాలు పంపించాము. అలాగే 4 రోజుల నుంచి ఇవాళ 3వ రోజు, 3 రోజుల నుంచి మరి అన్ని చోట్ల కూడా పైపుల్ రోడ్ కానీ, కృష్ణవాడ సెంటర్ కానీ, అలాగే మరి ఒంటరి కాలనీ కానీ రోజుకి 1000 మందికి మరి దాతల సహకారంతో కానీ, మా యొక్క పార్టీ నగర పార్టీ అండదండతో కానీ ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి కన్నుమూశారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో గత నెల 19 నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. దీంతో కమ్యూనిస్టు వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆ పార్టీ నేతలు అతని చిత్రపటానికి పూలదండలు వేసి సంతాపం తెలియజేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా సభ్యత్వ నమోదు కార్యక్రమం విస్తృతంగా నిర్వహించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ గతంలో ఎన్టీఆర్ జిల్లాలో 1,50,000 సభ్యత్వాలు జరిగినవని అన్నారు. ఇప్పుడు 2,50,000 సభ్యత్వాలు చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లాలని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ మువ్వల సుబ్బయ్య, బీజేపీ సభ్యత్వ నమోదు ప్రముఖ్ తుములూరి కృష్ణ చైతన్య, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు బొమ్మదేవర రత్నకుమారి, బీజేపీ జిల్లా కోశాధికారి అవ్వారు బుల్లబ్బాయ్ తదితరులు పాల్గొన్నారు. ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఈ నెల 2వ తారీఖు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం దేశవ్యాప్తంగా కూడా ప్రారంభించిన విషయం మనందరికీ తెలుసు. ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు, హోంమంత్రి అమిత్ షా గారు అందరూ కూడా ముఖ్యమైనటువంటి నాయకులు
తమ సెల్ ఫోన్ ద్వారా టోల్ ఫ్రీ నెంబరు అయినటువంటి 8800002024కి రింగ్ చేసి తమ ప్రాథమిక సభ్యత్వాన్ని తీసుకున్న నేపథ్యం మనం చూడడం జరిగింది. అందులో భాగంగానే ఈ నెల 4వ తారీఖు విశాఖపట్నం కేంద్రంగా రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు, మిగతా సీనియర్ నాయకులంతా కూడా అదే తరహాలోని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం, జిల్లా స్థాయిలో 5వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టి సభ్యత్వాలు ప్రారంభించాలి అని చెప్పిన నేపథ్యంలో వరద కారణంగా ఈ యొక్క జిల్లాలోని అనేక ప్రాంతాలు వరద గురైంది. ఈ నేపథ్యంలోని ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈరోజు అన్ని నియోజకవర్గాల కేంద్రంగా ప్రెస్ మీట్ పెట్టి జిల్లా ఆఫీస్లో కూడా ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఏదైతే ప్రతి 3 సంవత్సరాలకే ఒకసారి వచ్చే సభ్యత్వం భారతీయ జనతా పార్టీ అనుసరిస్తుందో అది 1వ తేదీ తీసుకోవటం మన ప్రధానమంత్రి గారు మొట్టమొదటి సభ్యత్వం జరిగింది. తద్వారా 4వ తేదీ మా శ్రీరామ్ గారు చెప్పినట్లుగా విశాఖపట్నంలో మా అధ్యక్షురాలు ప్రథమ సభ్యత్వం ఆంధ్ర రాష్ట్రంలో తీసుకోవటం, దాని తర్వాత జిల్లా స్థాయిలో తీసుకోవటం, జిల్లా స్థాయిలో తీసుకున్న తర్వాత జిల్లాలో ఉన్నటువంటి మోర్చాలు కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి మోర్చాలు కావచ్చు, అన్ని మోర్చాలు కూడా ఎవరి పరిధుల్లో వాళ్ళు మోర్చా ద్వారా కూడా సభ్యత్వం స్వీకరించి సభ్యత్వం చేయించి పూర్తిగా ఇదివరలో ఏదైతే మనకు 1 కోటి టార్గెట్ పెట్టుకున్నామో ఆ టార్గెట్ రీచ్ కావడానికి ఈ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి పారిశుద్ధ నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, వ్యర్థాలను త్వరితగతిన తీసేయాలని వరద ప్రభావిత ప్రాంతాల్లో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులను ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా వరద ప్రభావిత ప్రాంతాలైన గుండదల, సింగ్ నగర్, శాంతినగర్, సన్ రైజ్ కాలనీ, పాత రాజరాజేశ్వరిపేట, కొత్త రాజరాజేశ్వరిపేట, పైపుల్ రోడ్, ప్రకాష్ నగర్, రాజీవ్ నగర్, రాంవరపాడు, కండ్రిక, బాంబే కాలనీ, ఉడా కాలనీలో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ పర్యటనలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరుగుతుందా లేదా, పారిశుద్ధ్య కార్మికులు వ్యర్థాలను సరిగ్గా తీస్తున్నారా లేదా, వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ ఎలా జరుగుతుంది లాంటి విషయాలపైన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడున్న ఇతర పురపాలక సంస్థల నుండి వచ్చిన పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడి వాళ్లకు విజయవాడ నగరపాలక సంస్థలో కల్పిస్తున్న వసతులు ఎలా ఉన్నాయి, భోజన సదుపాయాలు ఎలా ఉన్నాయి, సమయానికి అందుతున్నాయా లేదా అన్న వాటి గురించి కనుక్కున్నారు. తన పర్యటనలో కండ్రికలో ప్రజలు నీటి సరఫరాపై తమ సమస్యను కమిషనర్ గారికి తెలుపగా వెంటనే తగు చర్యలు తీసుకుని వాళ్ళకి నీటి సరఫరా సత్వరమే అందేటట్టు చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రఖ్యాత నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ఎన్ అమ్మన్న ఆధ్వర్యంలో వరద బాధితులకు సహాయక సామగ్రిని అందజేశారు. అజిత్ సింగ్ నగర్, పైపుల్ రోడ్ సమీపంలోని బుడమేరు వరద ప్రభావిత ప్రాంతంలో డాక్టర్ అమ్మన్న బృందం బుధవారం పర్యటించింది. వరద బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి రిలీఫ్ కిట్లను అందజేశారు. కుటుంబంలోని సభ్యులందరికీ ఉపయుక్తంగా ఉండేలా ఒక చీర, పంచె, టవల్, దుప్పటితో పాటు తిరిగి ఉపయోగించుకునేందుకు వీలుపడే 20 లీటర్ల మంచినీటి క్యాన్లను పంపిణీ చేశారు. వరద కారణంగా తీవ్రంగా నష్టపోయిన 1500 కుటుంబాలకు ఈ సామాగ్రి రిలీఫ్ కిట్లను అందజేసినట్లు డాక్టర్ అమ్మన ఈ సందర్భంగా తెలిపారు.
పేరు డాక్టర్ అమ్మన్న నలమాటి. నేను విజయవాడలో గత 30 సంవత్సరాలుగా నెఫ్రాలజిస్ట్గా పనిచేస్తున్నాను. 1980 నుండి కూడా నేను విజయవాడ పరిసరాల్లో ఉన్నా. ఏ రోజు కూడా ఇంత దారుణమైన విపత్తు ఎప్పుడు చూడలేదు. ఇంతమంది ఇల్లు మునిగిపోయి మొత్తం సర్వం కోల్పోయి 10 రోజులు నీళ్ళలోనే ఇల్లుండి అన్నీ కోల్పోవడం మా వంతుగా సొసైటీ బాధ్యతగా మా బాధ్యతగా మేము ఆల్రెడీ గవర్నమెంట్కి ఒక 20 లక్షల వరకు CMRF ఇచ్చామండి. అది కాకుండా కూడా మొన్న ఒక 500 కిట్లు, ఈవేళ ఒక 1500 కిట్లు. ఆ కిట్లు ఏంటంటే ఒక 2 చీరలు, ఒక దుప్పటి, 2 టవల్స్, ఒక లుంగి, ఇంకా కొన్ని సబ్బులు ఇవన్నీ కూడా కలిపి మా వంతుగా అలాగే ఒక 20 లీటర్ల వాటర్ క్యాను మా వంతుగా ఇస్తున్నామండి. ఈవేళ 1500 మందికి డిస్ట్రిబ్యూట్ చేయడం అయింది. ఇది ఏ కోసానా చాలదు, బట్ నా తరపున నేను అంతకంటే చేయగలిగిన లేక చేయడం జరిగింది. ఇలాగే అందరూ కూడా చేయగలిగిన వాళ్ళు అందరూ కూడా ముందుకు వచ్చి చేస్తే ఈ బాధితులందరికీ ఎంతో కొంత బాధ్యత ఉంటుంది. గవర్నమెంట్ ఒకటే కాదు, సొసైటీగా మనం కూడా బాధ్యత తీసుకుని చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. కరోనా టైంలో కూడా మీరు ఇలాగే అవునండి, కరోనా టైంలో కూడా మేము మా సిద్ధార్థ ఓల్డ్ స్టూడెంట్స్ తరఫున 3 కోట్లు పోగేసి 2 గవర్నమెంట్ హాస్పిటల్లో 2 ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టడం జరిగింది. దానివల్ల ఎంతోమంది ప్రాణాలు నిలబడి, అలానే మేము మా హాస్పిటల్ తరఫున అరుణ్ కిడ్నీ సెంటర్ తరఫున హోమ్ క్వారంటైన్ చేసాం. అంటే ఇంటి దగ్గరే కరోనా పేషెంట్లకి వైద్యం జరిగేటట్టు అప్పుడు 6000 మందికి ఇంటి దగ్గరే వైద్యం ఉచితంగా అందజేసాం. అప్పుడు కూడా దానికి కూడా మాకు చాలా సంతృప్తిగా ఉంది. ఆ రోజుల్లో అంతమంది చనిపోతున్నప్పుడు ఆ హెల్ప్ చేయగలిగినందుకు దేవుడు మాకు అవకాశం ఇచ్చినందుకు కూడా నేను చాలా సంతోషించాను. ఇప్పుడు కూడా ఇది చాలా విపత్తు. ఇది అందరూ కూడా ముందుకొచ్చి సహాయం చేస్తే తప్పితే బాధితులు బయటపడలేరు. వాళ్ళు అన్నీ కోల్పోయారు. మంచం, దుప్పటి, తలగడి ఏమీ లేవు, ఇంట్లో ఏమీ లేకుండా అన్నీ కోల్పోయారు. మన వంతుగా మనం ముందుకు వెళ్ళాలి అని నేను మిగిలిన వాళ్ళని కూడా ప్రార్థిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ, ఆహార శుద్ధి పరిశ్రమల శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు బోండా ఉమాతో కలిసి పర్యటించిన మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ. గత 2 రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్న పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ఎలమంచిలి సత్యనారాయణ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.